అందరికీ నమస్కారం అండి. ఐటీసీ వుడ్ సప్లయర్స్ కోసం మేము ఒక వెబ్ యాప్ తయారు చేసాము. దీంట్లో ఏంటంటే మీరు ఎల్ఆర్‌డిసి జనరేట్ చేయొచ్చు. అట్లనే ఇన్వాయిసెస్ పెట్టుకోవచ్చు. ఐటీసీకి గానీ, వేరే కస్టమర్స్‌కి గానీ. తర్వాత సప్లయర్ పేమెంట్స్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మాకు ఈ ప్రోడక్ట్ తయారు చేయకముందు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే సప్లయర్స్‌కి ఎక్కువ పేమెంట్స్ ఎళ్ళాయి. కరెక్ట్ ట్రాక్ ఉండేది గాదు. ఇట్లా మాకు చాలా డబ్బులు పోయాయన్నమాట. మా ఫాదర్ బిజినెస్ ఉంది వుడ్ సప్లైలో. సో, దానికోసం మేము ఒక డాష్‌బోర్డ్ తయారు చేసాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు ఐటీసీ వుడ్ సప్లయర్స్ అందరికీ ఒక 2 మంత్స్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాం మేము. అంటే మీరు ఏం పే చేయకుండా యూజ్ చేసుకోవచ్చు ఒక 2 మంత్స్. దానికోసం మీరు ఇక్కడ కనబడే వాట్సాప్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేశారంటే మాకు మెసేజ్ వస్తది. ఆ మెసేజ్ రాగానే మేము మీకు లాగిన్స్ క్రియేట్ చేసి ఇస్తాము. దాని తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్ టైమ్ సెటప్ ఉంటది మీ బ్రాండ్‌కి. ఎగ్జాంపుల్ నాది వైల్డ్ బ్లూ డిజిటల్ అనే కంపెనీ మా సాఫ్ట్‌వేర్ కంపెనీ అనమాట. సో, దీని పేరు మీద సెటప్ చేసిన అకౌంట్ నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే జర్నీ ఎంటర్‌ప్రైజ్ చూపిస్తా. ఎందుకంటే దాంట్లో డేటా ఆల్రెడీ ఎంటర్ చేసింది. యూజర్ నేము, తర్వాత పాస్వర్డ్. అందరికి ఇదే లాగిన్ పేజ్. సో, crm.wildbluedigital.com అనేది లాగిన్ లింక్ అనమాట. నేను ఇది వాట్సాప్‌లో సెండ్ చేస్తా వీడియోతో పాటు. లాగిన్ చేసిన వెంటనే ఇట్లా ఉంటది డాష్‌బోర్డ్. మీ బ్రాండ్ లోగో వస్తది. తర్వాత మీ బ్రాండ్ నేమ్ వస్తది. ఇది అప్డేట్ ఎవ్రీ 1 మినిట్‌కి అప్డేట్ అవుతా ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అప్డేట్ అవుతది. మీ దగ్గర పనిచేసే స్టాఫ్ ఏదన్నా ఎంటర్ చేసింది మీకు కనబడాలి అంటే ఒకసారి ఇట్లా నొక్కితే ఇక్కడ వెంటనే అప్డేట్ అయిపోతది. తర్వాత రీసెంట్ ఎల్ఆర్ అంటే రీసెంట్‌గా జనరేట్ చేసిన ఎల్ఆర్‌డిసి ప్రింట్ తీయాలి మళ్ళీ ఒకవేళ అంటే దీన్ని క్లిక్ చేస్తే ఆ పేజ్‌లోకెళ్తది. సో, ఇది మేము క్రియేట్ చేసిన రీసెంట్ ఎల్ఆర్ అనమాట. ఎప్పటి నుంచైనా మీరు ఎంటర్ చేసిన ప్రతి డేటా దీంట్లో ఉంటది. ఎగ్జాంపుల్ నేను తీసిన ఫస్ట్ ఎల్ఆర్ కావాలనుకుందాం. ఇట్లా ఇక్కడ సెలెక్టర్ ఉంటది. నేను క్లిక్ చేసి 52కి వెళ్తున్నా నేను. ఇది 52 అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అప్డేట్ అయింది 52కి. తర్వాత ఫార్మర్ నేమ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతాయి. సింపుల్‌గా మీరు ఇక్కడ ప్రింట్ కొట్టి దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ అయిపోతది. కస్టమర్‌కి పంపించొచ్చు. ఆ లారీ డ్రైవర్‌కి గాని ఎవరికైనా పంపించొచ్చు. తర్వాత ఒకవేళ మీరు తీసిన ఎల్ఆర్‌ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. సో, 52ని నేను ఎడిట్ చేస్తున్నా చూడండి. ఏ డీటెయిల్స్ కావాలంటే అయి అప్డేట్ చేసి అప్డేట్ కొడితే కొత్త డీటెయిల్స్ తోటి మీకు మళ్ళీ ఎల్ఆర్ చూపిస్తది. ఇది ఎల్ఆర్ ఫీచర్ అనమాట. తర్వాత న్యూ ఎల్ఆర్ తీయడానికి ఇది. న్యూ ఎల్ఆర్ నేను మీకు ఒక 5 నిమిషాల్లో చూపిస్తాను. ఫస్ట్ ఈ పేజ్ చూద్దాం. ఇది బ్రాండ్ ఓవర్‌వ్యూ అనమాట. దీంట్లో మీ బ్రాండ్‌కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఇక్కడ ఓవర్‌లుక్ చేయొచ్చు మీరు. ఇది ఆల్ డేటా. మీకొచ్చిన వెహికల్స్ డేటా అంతా ఇక్కడ ఉంటది. ఓకే. తర్వాత ఇదొచ్చి పేమెంట్స్. మీరు సప్లయర్స్‌కి చేసిన పేమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో, నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్ ఈ మంత్ డేటా చూడాలి. నేను ఓన్లీ మే మంత్‌ది చూడాలి. ఇక్కడ సెలెక్ట్ చేసి దిస్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే మేలో నాకు 10 వెహికల్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి రోడ్ మీద ఉంది ట్రాన్సిట్‌లో. ఇంకా ఐటీసీకి అన్‌లోడ్‌కి వెళ్ళలేదు. తర్వాత 9 ఇన్వాయిస్‌కి రెడీగా ఉన్నాయి అన్‌లోడ్ అయ్యి. టోటల్ వచ్చి 189.880 టన్స్ వచ్చింది. తర్వాత ఒక ఇన్వాయిస్ పెండింగ్ ఉంది. నేను ఐటీసీకి పెట్టింది. నాకు పేమెంట్ రాలేదు ఇంకా. ఇన్వాయిస్ అమౌంట్ వచ్చి ఇది. పేమెంట్ రిసీవ్ అవ్వలేదు కాబట్టి 0 ఉంది. పేమెంట్ వస్తే ఇక్కడ వస్తది. తర్వాత పెండింగ్ కస్టమర్ పేమెంట్స్ ఇక్కడొచ్చి టీడీఎస్ వస్తది. ఎంత టీడీఎస్ డెబిట్ అయింది ఏంటనేది ఇక్కడ వస్తది. తర్వాత సప్లయర్స్‌కి ఎంతమందికి పే చేయాలి నేను. ఒక వెహికల్‌కి పే చేయలేదు. సో, అది ఇక్కడ ఇంకా అట్లనే చూపిస్తుంది. అడ్వాన్స్ ఎంత పే చేశా టోటల్, ఔట్ స్టాండింగ్ ఎంత ఉంది. ఇది టోటల్ పేమెంట్ ఆ సప్లయర్‌కి. ఓకే. సో, ఇదొచ్చి నా గ్రాఫ్ అనమాట. జనవరి నుంచి. జనవరిలో నాకొచ్చిన టన్నేజ్, ఫిబ్రవరిలో వచ్చిన టన్నేజ్, మార్చ్‌లో వచ్చిన టన్నేజ్, ఏప్రిల్‌లో వచ్చిన టన్నేజ్, మేలో వచ్చిన టన్నేజ్. దీన్ని బట్టి గ్రాఫ్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. నెక్స్ట్ మనం న్యూ ఎల్ఆర్‌లోకి వెళ్దాం. న్యూ ఎల్ఆర్‌లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 2 కస్టమర్స్ అనుకుందాం.
ఐటీసీకి తీస్తున్నాను నేను. సో, ఐటీసీ సెలెక్ట్ చేశా. వేరే కస్టమర్ అయితే వేరేది సెలెక్ట్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ సీరియల్ నెంబర్. ఇది ఆటోమేటిక్ జనరేట్ అవుద్ది. ఒకవేళ మీరు మార్చాలి అంటే మార్చుకోవచ్చు దీన్ని. అది కూడా చూపిస్తా నేను. డేట్ ఇది ఈరోజు డేట్‌తో వస్తది. ఒకవేళ వేరే డేట్ కావాలంటే అది కూడా మార్చుకోవచ్చు మీరు. చలాన్ నెంబర్ ఆటోమేటికల్లీ జనరేటెడ్. ఇందులో మీరు ఏది మార్చినా ఇది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది. ఇవి కూడా ఆటోమేటిక్ అనమాట. హెచ్ఎస్ఎన్ గానీ, పర్చేజ్ ఆర్డర్ నెంబర్ గానీ, రేట్ గానీ, జీఎస్టీ రేట్ గానీ ఆటోమేటిక్. నెక్స్ట్ వచ్చి డీటెయిల్స్. ఎగ్జాంపుల్ సప్లయరు ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్ ఈ పరిటాల శ్రీనివాసరావు అనే సప్లయర్‌ని సెలెక్ట్ చేశా. చేసిన తర్వాత వాళ్ళు మనకి తోలే మెటీరియల్ ఆల్రెడీ మనం సేవ్ చేసి పెట్టుంటాం. మల్టిపుల్ మెటీరియల్స్ తోలితే ఇక్కడ చూపిస్తది. మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేయగానే ఇక్కడ వాళ్ళ హెచ్ఎస్ఎన్ కోడ్, తర్వాత పీఓ నెంబరు, రేటు, జీఎస్టీ రేటు అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కోర్ ఏరియానా, నాన్ కోర్ ఏరియానా, ఈ కస్టమర్‌కి ఓన్లీ కోర్ ఏరియా ఉంది కాబట్టి అదొక్కటే చూపిస్తుంది. అదే ఎగ్జాంపుల్ నేను వేరే కస్టమర్‌ని సెలెక్ట్ చేసి చూపిస్తా. వేరే కస్టమర్‌ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు 2 మెటీరియల్స్ ఉన్నాయి. తర్వాత కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా 2 చూపిస్తున్నాయి. మళ్ళీ శ్రీనివాసరావు సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ నెంబర్ ఇస్తాం. ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ వెహికల్ నెంబర్ ఇస్తున్నా. తర్వాత వెయిట్ ఇస్తాం ఇక్కడ మనం. ఎగ్జాంపుల్ ఒక 30 ఇస్తా. టైర్ వెయిట్ మనం ఫస్ట్ టైం ఒకసారి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతది. ఆల్రెడీ నాకు వచ్చిన వెహికల్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇంతకుముందు వచ్చిన నెంబరు నేను చూపిస్తా ఎంటర్ చేసి. చూసారా ఇక్కడ ఆల్రెడీ 9 టన్స్ దాని ఎంటీ ఇక్కడ ఫిల్ అయిపోయింది. దాన్ని బట్టి మీకు ఇక్కడ నెట్ వెయిట్, అమౌంట్ వచ్చేస్తాయి. సో మనం వే బిల్‌లో యూజ్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చినప్పుడు అవి హైలైట్ అవుతాయి అనమాట. ఈ కస్టమర్ జీఎస్టీ నెంబర్ కానీ, తర్వాత చలాన్ నెంబర్ కానీ, ఈ 4 డీటెయిల్స్ మనం వే బిల్‌లో జనరేట్ చేసేటప్పుడు వాడతాం. సో ఇట్లా చేసిన తర్వాత మీరు ఇక్కడ పేమెంట్ స్టేటస్ ఎగ్జాంపుల్ అతనికి అడ్వాన్స్ కొట్టారనుకోండి, ఇక్కడ సజెషన్ ఇస్తది. ఎంత పర్సెంట్ చేయాలనుకుంటున్నారు అనేది అది సెట్టింగ్స్‌లో పెట్టుకోవచ్చు మనం. అది కూడా చూపిస్తాను నేను. ఈ సప్లయర్‌కి ఆల్రెడీ 4 అన్‌లింక్డ్ పేమెంట్స్ ఉన్నాయి. 3 రోజుల కంటే ఎక్కువైంది మనం పేమెంట్ చేసి, కానీ బండి రాలేదు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది మనకి ఎల్ఆర్ జనరేట్ చేసేటప్పుడు. ఎగ్జాంపుల్ నేను వేరే సప్లయర్ చూపిస్తాను మీకు. ఈ సప్లయర్ ఉన్నాడు అనుకోండి, ఇతనికి మేము అడ్వాన్స్ పే చేసాము. ఈ వెయిటేజ్ ఇవన్నీ అలానే ఉంటాయి. ఇక్కడ మనకి అతనికి అన్‌లింక్డ్ మనం ఇచ్చిన పేమెంట్స్ అన్నీ చూపిస్తది. అది సెలెక్ట్ చేసుకొని మనం ఈ ఎల్ఆర్‌కి లింక్ అయిపోద్ది ఆ పేమెంట్. నేను ఇచ్చిన అడ్వాన్స్ 80,000. సో ఇక్కడ ఆటోమేటిక్ ఫిల్ అయిపోయింది. ఒకవేళ మీరు అది వాడొద్దు, అడ్వాన్స్ ఇవ్వలేదని రాసుకుంటా బండి కంటే, అడ్వాన్స్ ఇవ్వలేదని పెట్టుకుంటే 0 అయిపోద్ది. లేదు అడ్వాన్స్ పే చేస్తా సజెస్టెడ్ అనుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఎంత కావాలంటే అంత ఎంటర్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఈ బండి కింద అడ్వాన్స్ కింద అది సేవ్ అవుతుంది. ఓకే, అతనికి మనం ఇప్పటిదాకా 1,25,000 పే చేసి ఉన్నాం ఈ అన్‌లింక్డ్ పేమెంట్స్ కింద. అది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇది రెడ్‌లో ఉంటే మనం అతనికి ఇవ్వాల్సింది ఉన్నట్టు. ఇది ఆల్రెడీ మనం ఇచ్చున్నాం కాబట్టి గ్రీన్‌లో చూపిస్తుంది. నెక్స్ట్ ఈవే బిల్ నెంబరు. మీరు ఈవే బిల్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ నెంబర్ని కాపీ పేస్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే మనం ఈవే బిల్ ఏపీఐ తీసుకోవాలని అప్లికేషన్ ఇచ్చాము. అది రాగానే మేము ఈవే బిల్లు దాంతోపాటు ఈ ఇన్వాయిసింగ్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేస్తాం. మీరు మీ సీఏకి కూడా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇన్వాయిసెస్ యాక్సెస్ మీ సీఏకి ఇచ్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీ సీఏకి ఎవ్రీ మంత్ మీరు డేటా ఇచ్చే పని తప్పుతుంది. డేటా అంతా క్లియర్గా ఉంటుంది. తప్పులు జరిగే అవకాశం తక్కువ అనమాట. సో ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఈవే బిల్ జనరేట్ చేస్తాను. ఇది ఒక ర్యాండమ్ నెంబరు. మీరు కరెక్ట్ నెంబర్ ఇన్సర్ట్ చేయండి. చేసిన తర్వాత జనరేట్ కొడతా. కొట్టిన తర్వాత చూస్తే మీరు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఈ డీటెయిల్స్ అన్నీ డైనమిక్ అనమాట. ఈ ఫార్మర్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఈ డీటెయిల్స్ కానీ, ఎన్ని ఎకరాలని కానీ అన్నీ ఆటోమేటిక్. మీ బ్రాండ్ని బట్టి ఇక్కడ మీ లోగో వస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్ వస్తాయి. మీ బ్రాండ్ ఎల్ఆర్, తర్వాత డేట్స్, ఇవన్నీ మీ దానికి మీకు ఎవరి దానికి వాళ్ళకి సపరేట్గా వస్తాయి. తర్వాత వచ్చి దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ మీకు పాతది కావాలి, మీరు పంపించిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ నుంచి పాతవి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను పాతది ఒకటి తీసి చూపిస్తాను. 257 ఇది పాతదనమాట.
ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేశారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసిన దాంట్లో టన్నేజ్ ఏదైనా తప్పేశారు, ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని ఎగ్జాంపుల్ టన్నేజ్ మార్చాలనుకోండి, 28కి మార్చిన వెంటనే ఇక్కడ ఇవన్నీ అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ పెండింగ్కి మారుతుంది. నో అడ్వాన్స్ పెయిడ్, అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 259. దీన్ని స్క్రోల్ చేయొచ్చు కింద చేస్తే, ఇదిగోండి ఇంకా అన్లోడ్ అవ్వలేదు కాబట్టి ఆ డేటా ఫిల్ అవ్వలేదు. అన్లోడ్ అయిన తర్వాత ఈ డేటా ఫిల్ అవుతుంది. ట్రాన్సిట్లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి కూడా ఎడిట్ చేయొచ్చు కావాలంటే. తర్వాత ఒకవేళ రేట్ చేంజ్ అయింది మీరు వెహికల్ పంపిన తర్వాత, సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తే రేట్ అప్డేట్ అవుతుంది కస్టమర్ది. ఆ అప్డేట్ అయిన రేట్ ఇక్కడ చూపించేస్తుంది. ఎగ్జాంపుల్ ఈ వెహికల్ వచ్చింది, లోపలికి వెళ్ళింది, అన్లోడ్ అయింది అనుకుందాం. అన్లోడ్ అయిన వెంటనే డేటా ట్యాబ్లోకి వెళ్ళి అన్లోడ్ డీటెయిల్స్ కొడితే డీటెయిల్స్ అడుగుతుంది. ఎల్ఆర్ ఏంటి 259 మనం తీసింది. సో ఇది సెలెక్ట్ చేస్తాం. చేయగానే ఈ సప్లయర్కి ఉన్న పేమెంట్స్, మనం అసలు పేమెంట్ చేయాల్సింది ఎంత, ఇప్పటిదాకా మనం చేసింది ఎంత, అన్లింక్డ్ అడ్వాన్స్ అంటే మీరు ఇచ్చిన అడ్వాన్సులు దేనికి లింక్ అయ్యలేదు, ఏ ఎల్ఆర్కి లింక్ అయ్యలేదు ఇది. సో ఇది మీరు అడ్వాన్స్ ఇచ్చున్నారు ఆ సప్లయర్కి, ఆ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. పెండింగ్ ఎంత ఉంది పే చేయాల్సింది, అసలు అయితే 2,90,000 మనం పే చేయాలి సప్లయర్కి, కానీ మనం ఆల్రెడీ 7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చున్నాం. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, ఏదో ఒక అడ్వాన్స్ని ఇక్కడ ఉంటుంది అనమాట, లింక్ చేసుకొని చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ పేమెంట్ కార్డ్ నెంబర్ ఉంది, నేను ఇస్తా ఐటీసీది ఏదో ఒక పేమెంట్ కార్డ్ నెంబరు. ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే జనరల్గా పేమెంట్ కార్డ్ నెంబర్కి 14 ఉంటాయి. ఈ 14 నెంబర్లు ఎంటర్ చేసినప్పుడు ఆ ఎర్రర్ అనేది పోద్ది. ఇది తప్పులు జరగకుండా చూస్తుంది అనమాట. చూసారా, ఒకటి తగ్గించినా పెంచినా సేమ్ ఎర్రర్ వస్తుంది. తర్వాత అన్లోడ్ డేట్ ఇచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్ మీ బిల్స్లో వాటిలో ఇష్యూ రాకుండా మేము 6 to 6 షిఫ్ట్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసాం సాఫ్ట్వేర్ని. ఇక్కడ అన్లోడ్ టైం ఇస్తారు, ఇచ్చిన తర్వాత అన్లోడ్ వెయిట్ ఇస్తారు. నేను లోడింగ్ 28 ఇచ్చా, అన్లోడ్ టేర్ వెయిట్ తీసేసిన తర్వాత 16, 18 ఉంటుంది. ఎగ్జాంపుల్ 16 ఇచ్చా అనుకోండి. ఇక్కడ నాకు చూపిస్తుంది ఎంత పేమెంట్ చేయాలనేది ఆ సప్లయర్కి. నేను అడ్వాన్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. అడ్వాన్స్ ఉంటే అడ్వాన్స్ మైనస్ అయ్యి రిమైనింగ్ పేమెంట్ ఎంతో చూపిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా కట్ చేయాల్సింది ఉందనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసి దాంట్లో ఎంత కట్ చేయాలి, ఎగ్జాంపుల్ 1,467 రూపాయలు కట్ చేయాలి. నేను దాంట్లో కట్ చేయగానే 1,467 పే చేసినట్టు చూపిస్తుంది, మిగతా అమౌంట్ చూపిస్తుంది. దేంట్లోంచి పే చేశారు, చెక్కా, క్యాషా, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఫోన్పేనా, గూగుల్ పేనా, ఇవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అనేది రాసుకొని సేవ్ అన్లోడ్ కొట్టగానే, ఇప్పుడు లింక్ చేయను నేను ఎందుకంటే ఇది రియల్ డేటా, సేవ్ అన్లోడ్ కొట్టా, లింక్ అడుగుతుంది. ఇక్కడ ఈ అమౌంట్ తీసేయాలి, డిడక్షన్స్ 0లో ఉంటే అప్లోడ్ అవుతుంది. ఇవి సెలెక్ట్ చేయాలి. మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, జర్నీ ఎంటర్ప్రైజెస్, పెయిడ్, సేవ్ చేస్తాం. చేయగానే వెహికల్ అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిన వెంటనే పక్కన డేటా అంతా ఫిల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, డేటా అంతా ఫిల్ అయింది. ఏ దాన్నైనా మీరు క్లిక్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇట్లా ఒక కార్డు జనరేట్ అవుతుంది. సేమ్ ఐటీసీ వాళ్ళు ఇచ్చినట్టు ఒక కార్డు జనరేట్ అవుతుంది. ఈ బండికి ఉన్న డీటెయిల్స్ మొత్తం ఈ కార్డులో వస్తాయి. చలాన్ నెంబర్ ఏంటి, సప్లయర్ ఎవరు, మెటీరియల్ ఏంటి, ఏపీఓ నెంబర్లో వెళ్ళింది, నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, అన్లోడ్ డేటు, టైము అన్నీ వచ్చి లాస్ట్లో దానికి సంబంధించిన పేమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కరెక్ట్గా పే చేశాను కాబట్టి కరెక్ట్గా వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే బండ్లలో లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్లో చూపిస్తుంది ఆ వాల్యూ. ఎగ్జాంపుల్ చూపిస్తా, మన దగ్గర ఆల్రెడీ ఒక లాస్ వచ్చిన బండి ఉంది. ఇక్కడ లింక్డ్ పేమెంట్స్లో ఆ బండికి సంబంధించిన పేమెంట్స్ అన్నీ వస్తాయి. దీనివల్ల ఏంటంటే మీకు డబ్బులు అనేవి పోవు సప్లయర్స్కి అడిషనల్గా. ఎగ్జాంపుల్ ఒక లాస్ వచ్చిన బండిని చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ బండికి లాస్ వచ్చింది మాకు, మేము 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను దీనికి. దీన్ని క్లిక్ చేస్తే
ఈ బండి మాకు లోడింగ్ అప్పుడు వచ్చిన వెయిట్ వచ్చి 10 టన్నులు, అన్లోడింగ్ అప్పుడు 10,860 వచ్చింది. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాం. ఆ సప్లయర్‌కి వెళ్ళాల్సింది మాత్రం ₹94,482. అయితే ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ చూడొచ్చు. -5,518 వచ్చింది. ఇదేమవుద్దంటే ఈ సప్లయర్‌కి నెగెటివ్ బ్యాలెన్స్ కింద యాడ్ అవుతది. నెక్స్ట్ వెహికల్ వచ్చినప్పుడు మనం డెబిట్ చేసుకోవచ్చు దాన్ని. ఒకవేళ సప్లయర్ మీకు సప్లై చేయడు రెగ్యులర్‌గా, ఏదో ఒకసారి బండి వచ్చింది లేదా ఫార్మర్‌ది అనుకోండి, అప్పుడు మీరు అడిషనల్ పేమెంట్ చేయనీయదు మిమ్మల్ని. మీకు వార్నింగ్ చూపిస్తది. మీకు లాస్ వచ్చింది ఈ బండిలో అని. దాన్ని బట్టి మీరు కట్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 254 అనే ఎల్ఆర్ నెంబర్‌కి లాస్ ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తా. పేమెంట్స్‌లోకి వెళ్తే ఆ సప్లయర్‌ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇది లాస్. సో ఓవర్ పెయిడ్ అనే స్టేటస్ వస్తుంది. ఆ వెహికల్ నెంబర్ వచ్చి JE222 కాదు 254. ఇదిగోండి ఇక్కడ ఉంది లాస్. 5,518 లాస్ ఉంది. ఇక్కడ మనకి యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇదేమవుద్దంటే నెక్స్ట్ టైం ఆ పర్సన్కి మీరు వే బిల్ తీసేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయడానికి చూపిస్తుంది మనకి. తర్వాత ఇక్కడ పేమెంట్ సోర్సెస్ ఉంటాయి. మీరు ఎట్లా పే చేస్తారు ఏంటనేది ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మీ బ్యాంక్ పేరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్ నేను యూనియన్ బ్యాంక్ అని యాడ్ చేస్తున్నాను. యాడ్ అయిపోయింది ఇక్కడ. తర్వాత చెక్ అని యాడ్ చేస్తున్నా. అది కూడా యాడ్ అయిపోయింది. సో దీన్ని క్లోజ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ టైం పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది మీకు అది ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు అనేది. ఇక్కడ యూనియన్ బ్యాంక్ చూపిస్తుంది, తర్వాత చెక్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు అడ్వాన్స్ ఇచ్చారు ఇంకా బండి రాలేదు సప్లయర్ది, ఇక్కడ మాన్యువల్గా పేమెంట్ రికార్డ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కస్టమర్కి యాడ్ చేసి చూపిస్తాను. శ్రీనివాసరావు మాన్యువల్ ఎంట్రీ కాబట్టి మాన్యువల్ ఎంట్రీ సెలెక్ట్ చేసి ఈరోజు డేటు ఏ రోజు ఇస్తే ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్ ఒక ₹20 యాడ్ చేస్తున్నా. ఏ అకౌంట్ నుంచి చేసాం? యూనియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అడ్వాన్స్ పెయిడ్. ఎగ్జాంపుల్ టెస్ట్ పేమెంట్ అని రాస్తున్నా. మీకు గుర్తుండే రిమార్క్ రాసుకోవచ్చు మీరు ఇక్కడ. రాసుకున్న తర్వాత మీరు ఆ కస్టమర్ దగ్గర ప్రొఫైల్లోకి వెళ్తే చూడొచ్చు ₹20 చూపిస్తుంది ఆల్రెడీ పేమెంట్ చేసింది మనం. నెక్స్ట్ టైం మనం ఈ కస్టమర్కి వే బిల్ జనరేట్ చేసేటప్పుడు దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూపిస్తుంది చూడండి ₹20 అని. ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వెహికల్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కస్టమర్ పేరు మీద లాస్ ఉందనుకోండి, దాన్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఇందాక 5,500 చూపించా కదా, ఇప్పుడు అది సెలెక్ట్ చేసి చూపిస్తా చూడండి. ఇది అయిపోయింది కదా, చూడొచ్చు ఇక్కడ ₹5,518 ఓవర్ పెయిడ్ 254 అనే ఎల్ఆర్ నెంబర్కి ఉంది. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు డబ్బులు అనేవి పోవు. తర్వాత ఇప్పుడు నేను వేరే ఫీచర్స్ చూపిస్తా. కొత్త డాష్బోర్డ్లో లాగిన్ చేసి ఎగ్జిస్టింగ్ డేటాతో కాకుండా ఇన్వాయిసెస్ ఒకటే దీంట్లో చూపిస్తా. స్టాటిస్టిక్స్ ఇట్లా వస్తాయి అనమాట. ఏ సప్లయరు ఎప్పుడు ఎంత కర్ర తోలాడు, వాళ్ళకి టోటల్ వెళ్ళాల్సిన పేమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. సేమ్ మనకి మంత్లీ ఎన్ని లోడ్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సప్లయర్ పేరును బట్టి వాళ్ళు తోలిన కర్రను బట్టి ఇక్కడ గ్రాఫ్ చూపిస్తుంది. ఇన్వాయిసెస్లోకి వెళ్దాం. ఇవి నేను కంప్లీట్గా పెట్టిన ఇన్వాయిసెస్ ఇప్పటిదాకా. సెటిల్డ్ అంటే ఏంటంటే మనకు పేమెంట్ మొత్తం వచ్చేస్తే సెటిల్డ్ అని వస్తుంది. ఒకవేళ పేమెంట్ రాకపోతే ఇట్లా వస్తుంది. ఎగ్జాంపుల్ నాకు ఒక పేమెంట్ వచ్చింది అనుకుందాం. ఈ 6 అనేది డిపాజిట్స్లోకి వెళ్ళి ఆ ఇన్వాయిస్ నెంబర్ సెలెక్ట్ చేస్తే టీడీఎస్ ఎంత కట్ అయిందో మీకు మెయిల్ వస్తుంది ఐటీసీ నుంచి. అది ఎంటర్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీకు ఎంత వచ్చిందో ఇక్కడ ఎంటర్ చేశారంటే ఇదే అమౌంట్ తీసుకుంటాను నేను. ఎగ్జాంపుల్ -123 వస్తుంది, ఎందుకంటే నేను టీడీఎస్ తప్పు ఎంటర్ చేశాను. టీడీఎస్ 0 అని పెడితే 0 అయిపోద్ది. ఒకవేళ మీకు డబ్బులు తక్కువ వచ్చినాయి, ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీకు ఇక్కడ అర్థమైపోద్ది అది ఎన్ని రావాలి ఇన్వాయిస్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మీరు సీఏకి ఇది యాక్సెస్ ఇచ్చుకుంటే చాలు, వాళ్ళు మంత్ బేస్ మీద ఫైలింగ్ చేసుకుంటారు. ఇప్పుడు జనవరిది నేను సెలెక్ట్ చేయగానే వాళ్ళకి జనవరి ఇన్వాయిస్లు అన్నీ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మార్చ్
ఏప్రిల్ ఇన్వాయిస్లు అన్నీ చూపిస్తుంది. దీన్ని బట్టి వాళ్ళు ఫైలింగ్ చేసుకుంటారు. సో మీరు ప్రతి బండి డేటా ఇన్వాయిస్లు మిస్ అవ్వడం ఇట్లా ఏమి ఉండదన్నమాట. ఒకవేళ మీరు తీసిన దాంట్లో తప్పులుంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ని. అట్లనే ఇన్వాయిస్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ ఇన్వాయిస్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోయి ప్రింట్ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఇది మీరు డైరెక్ట్ ఐటీసీలో సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఇన్వాయిస్ జనరేట్ చేసి చూపిస్తాను శాంపిల్కి మా దగ్గర ఉన్న డేటా తోటి. ఎగ్జాంపుల్ నాకు ఒక జనరేట్ ఇన్వాయిస్ ఐటీసీకి పెడుతున్నా బిల్లు. సో ఇన్వాయిస్ నెంబర్ వచ్చి ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది పాత ఇన్వాయిస్ని బేస్ చేసుకొని. ఈ పేమెంట్ డేట్ ఇన్వాయిస్ డేట్ ఈరోజే ఉంచుతా, ఎందుకంటే నేను ఈరోజే తీస్తున్నా ఇన్వాయిస్. తీసిన తర్వాత నాకు డేట్స్ వచ్చి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు నాకు కావాలి. ఎగ్జాంపుల్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు. మెటీరియల్ యూకలిప్టస్ నాన్ కొరేరియన్. ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి. రేట్స్ అన్నీ అయిన వెంటనే లోడ్ ప్రివ్యూ కొట్టగానే నాకు ఇన్వాయిస్ జనరేట్ అయిపోయింది. జనరేట్ అయింది. దాంట్లో మీకు ఈ పాయింట్స్తో సహా అన్నీ కరెక్ట్ తీసుకుంటుంది. డేట్లు అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. మీకు వచ్చే దాంతో మ్యాచ్ అవుతుంది. మీరు ఈ ఒక్కటే చెక్ చేసుకోవాలి. తప్పు ఎంటర్ చేసుంటే వేరేవన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత టన్నేజ్ చూసుకోండి. మీకు వచ్చిన దాంతోనే మ్యాచ్ చేసుకొని జస్ట్ సేవ్ కొడితే ఇన్వాయిస్లో సేవ్ అయిపోయింది. ఇన్వాయిస్ నెంబర్ 10. 4 బండ్లు వెళ్ళాయి దాంట్లో ఇన్వాయిస్లో. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది. టన్నేజ్ ఎంత, ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా, కస్టమర్ పేరెంట్, ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ప్రింట్ కొట్టండి. ప్రింట్ కొడితే మీకు ఇట్లా ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఐటీసీలో సబ్మిట్ చేసుకోవచ్చు అది ప్రింట్ తీసి. ఇప్పుడు నేను న్యూ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఒక కొత్త బ్రాండ్ సెటప్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మీరు. ఇది లాగౌట్ చేస్తా. కొత్త బ్రాండ్ కొత్త డాష్బోర్డ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. లాగౌట్ చేసిన తర్వాత ఈ లాగిన్స్ ఎవరి లాగిన్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయొచ్చు, వేరే వాళ్ళు చేయడానికి ఉండదు. ఎగ్జాంపుల్ కొత్త బ్రాండ్ ఇది మా వైల్డ్ బ్లూ డిజిటల్ పేరు మీద క్రియేట్ చేశాను నేను. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. లింక్, అన్లింక్, తర్వాత ప్రతిదీ పనిచేస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఎంటీ డాష్బోర్డ్. దీంట్లో ఏ డేటా లేదు. ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే మీరు మీ స్టాఫ్కి యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా స్టాఫ్ ఎంటర్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ మెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ పెట్టి వాళ్ళ రోల్ సెలెక్ట్ చేయొచ్చు. మీరు వ్యూవర్ అంటే ఓన్లీ చూడొచ్చు, ఏం చేయలేరు. డేటా ఎంట్రీ వాళ్ళు ఏమో రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. మేనేజర్గా ఏంటంటే మొత్తం అన్ని పేమెంట్స్ యాక్సెస్ ఉంటుంది. అడ్మిన్కి ఇంకా ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి సెట్టింగ్స్లో మీ సెట్టింగ్స్ ఉంటాయి. మీ లోగో అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న లోగో అప్లోడ్ చేస్తాను శాంపిల్కి. నేను తర్వాత ఎల్ఆర్ బ్రాండ్, నేను జనరల్గా మీ బ్రాండ్కి సంబంధించిన లెటర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 కానీ 3 కానీ ఏంటంటే అన్ని 4 కానీ. అది వైల్డ్ బ్లూ డిజిటల్ కాబట్టి WE అని పెడతా. సప్లయర్ అడ్వాన్స్, మీరు ఎంత అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఎవ్రీ ఎల్ఆర్కి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒక 50% పెడితే ₹1,00,000 అయితే 50,000 పే చేయమని సజెస్ట్ చేస్తుంది. జిఎస్టీ నెంబరు, ఇక్కడ నా జిఎస్టీ నెంబర్ ఇస్తాను. పాన్ నెంబరు, స్టేట్ కోడ్, స్టేట్, వెండర్ కోడ్. నేను ర్యాండమ్గా ఇచ్చా, మీరు కంపెనీ వాళ్ళు ఇస్తారు. మా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చి లాస్ట్ నెంబర్ మారుస్తాను. అడ్రస్, మీ అడ్రస్,
ఇక్కడ ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ మీకు బిల్లింగ్లోకి వస్తుంది. సిగ్నేటరీ నేము నా పేరు ఇస్తున్నా ఇక్కడ. స్టార్టింగ్ సీరియల్ నెంబర్ 61 ఇచ్చా. జనరల్గా 0 పెట్టదు, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సిగ్నేచర్ అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ. సో నా సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నా. సేవ్ చేశాను. సేవ్ చేయగానే నా బ్రాండ్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోయినాయి. నేను ఇచ్చిన లోగో సేవ్ అయింది. ఇవన్నీ నెక్స్ట్ నుంచి నా ఇన్వాయిసెస్లో తర్వాత అన్ని చోట్ల ఇవే యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఆడిట్ లాగ్స్. ఆడిట్ లాగ్స్లో ఏంటంటే మీ మేనేజర్లు కానీ లేకపోతే మీ స్టాఫ్ కానీ చేసిన చేంజెస్ ఇక్కడ కనపడతాయి, ఎవరు ఏం చేంజ్ చేశారనేది. కస్టమర్ యాడ్ చేస్తా. ఎగ్జాంపుల్ ఐటీసీకి చేస్తున్నాం కాబట్టి ఐటీసీ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఐటీసీ లిమిటెడ్ జిఎస్టీ నంబరు, ఐటీసీ అడ్రస్ ఇచ్చా. తర్వాత ఐటీసీది జిఎస్టీ నెంబర్ ర్యాండమ్గా ఇస్తున్నాం ప్రజెంట్ అయితే. సప్లై ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సప్లై ఎక్కడ చేస్తున్నారు? ఐటీసీకి చేస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణ, ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. తెలంగాణ 36. ఇది మీ ఇన్వాయిస్లో కూడా వస్తుంది. సేవ్ కస్టమర్. సేవ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఐటీసీ వాళ్ళు మీకు ఇచ్చే రేట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు మెటీరియల్ ఏం తోలుతున్నారు మీరు, మీకు ఇచ్చే రేటు. ఎగ్జాంపుల్ మెటీరియల్ యాడ్ చేయలేదు, ఫస్ట్ మెటీరియల్ యాడ్ చేయాలి. మెటీరియల్స్లోకి వెళ్ళి నేను ఎగ్జాంపుల్ యూకలిప్టస్ యాడ్ చేస్తున్నా. చేసిన తర్వాత కస్టమర్స్లోకి వెళ్ళి ఐటీసీ లోపలికి వెళ్తే ఇక్కడ మీరు మెటీరియల్ యాడ్ చేయొచ్చు. యూకలిప్టస్ కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా ఏది తోలుతున్నారు. నాన్ కోర్ ఏరియా అనుకోండి, దాని హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి, జిఎస్టీ రేట్ ఏంటి, తర్వాత పిఓ ఏ డేట్ని వచ్చింది మీకు. ఎగ్జాంపుల్ ఫిబ్రవరి పెట్టాను నేను. పిఓ నంబరు, నేను ర్యాండమ్ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నా, మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. రేట్ వచ్చి మీకు ఐటీసీ ఇచ్చే రేట్ ఎంత, ఎగ్జాంపుల్ ఒక 10,000 పెడతాను నేను. యాడ్ మెటీరియల్ చూస్తే ఇక్కడ రేట్ యాడ్ అయింది. ఇక్కడ చేంజ్ లాగ్ కూడా ఉంటుంది. మీకు రేట్ చేంజ్ అయినప్పుడు కూడా ఇక్కడ ట్రాక్ ఉంటుంది అనమాట. ఎవరు చేంజ్ చేశారు, రేటు ఎందుకు, ఎప్పుడు చేంజ్ అయింది, ఏ డేట్ని చేంజ్ అయింది, ఎంత నుంచి ఎంతకు చేంజ్ అయింది కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 ఉంది కదా, నేను దీన్ని 9,500 చేస్తాను. మళ్ళీ చూడొచ్చు 10,000 నుంచి 9,500కి తగ్గింది. చేంజ్ అయిన డేటు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. రేట్ అప్డేటెడ్. ఇప్పుడు నేను కొత్త వేబిల్ జనరేట్ చేస్తా. కొత్త ఎల్ఆర్, న్యూ ఎల్ఆర్, కస్టమర్ పేరు చూపిస్తుంది. ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఎంతమందిని యాడ్ చేస్తే అన్ని చూపిస్తుంది ఇక్కడ. ఓ 10 మంది కస్టమర్లు ఉంటే మీకు ఆ 10 మంది డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన వెంటనే ఆ జిఎస్టీ నెంబర్ చూపిస్తుంది. ఇది వేబిల్కి వాడుకోవచ్చు ప్రజెంట్. ఫ్యూచర్లో మేము చెప్పినట్టు మొబైల్ యాప్ అట్లనే ఈ వేబిల్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టు దీంట్లో నుంచే మీరు వేబిల్ సైట్కి వెళ్ళకుండా చేస్తాం. ఈ ఇన్వాయిస్ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. చేసిన తర్వాత సీరియల్ నెంబరు ఆటోమేటిక్గా 1 తీసుకుంది, ఎందుకంటే నేను 0 ఎంటర్ చేశాను. చలాన్ నెంబర్ ఇది కూడా ఆటోమేటిక్. మీ బ్రాండ్ లెటర్స్ వస్తాయి స్టార్టింగ్లో. హెచ్ఎస్ఎన్ కానీ, పిఓ నెంబర్ కానీ, రేట్ కానీ, జిఎస్టీ రేట్ కానీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. సప్లయర్ సెలెక్ట్ చేస్తా. సప్లయర్స్ లేరు, సప్లయర్ యాడ్ చేయాలి. ఇదంతా 1 టైం. సెకండ్ టైం నుంచి అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక సప్లయర్ నేమ్ యాడ్ చేస్తున్నా. వాళ్ళ ఫోన్ నెంబరు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అవసరం లేదు. ఓకే, సేవ్ చేసా.
సప్లయర్ యాడ్ అయిపోయాడు. ఇప్పుడు పెండింగ్ ఏం లేదు, పేయబుల్ లేదు, సెటిల్డ్ ఉంది మొత్తం స్టేటస్. సప్లయర్ లోపలికి వెళ్తే మీరు సప్లయర్కి ఇచ్చే రేట్ యాడ్ చేయొచ్చు సేమ్ కస్టమర్స్ లానే. మెటీరియల్ ఆన్కోర్ ఏరియా రేట్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ మార్జిన్ 50 రూపీస్ మార్జిన్ ఉందనుకుందాం. 9900 అనుకుందాం. 9400 ఎగ్జాంపుల్ సేవ్ చేసా. సో ఇక్కడ సప్లయర్కి రేట్ యాడ్ అయిపోయింది. దీన్ని బట్టి ఆటోమేటిక్గా మనం న్యూది జనరేట్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు న్యూలోకి వెళ్తా, చూడొచ్చు ఆటోమేటిక్ అంతా ఉజ్వల్ సన్విత్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. చూడండి రేట్ ఫిల్ అయిపోయింది. జిఎస్టీ ఎక్కువ తప్పించా నేను. జిఎస్టీ అనేది కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేస్తే మనకి జిఎస్టీ కరెక్ట్ చేసా, అయిపోయింది. ఇప్పుడు తీస్తే కరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. చూడొచ్చు 18% రేటు అన్నీ కరెక్ట్గా వచ్చాయి. వెహికల్ నెంబరు ఫస్ట్ టైం ఎంటర్ చేయాలి ఎంటీ, సెకండ్ టైం నుంచి అవసరం లేదు. అయిపోయింది. అడ్వాన్స్ సజెషన్ ఇస్తుంది. 50 యాడ్ చేసే కాబట్టి 50% చూపిస్తుంది. ఇది 98,700 చూపిస్తుంది. అడ్వాన్స్ పెయిడ్ అని పెడతా. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు, సో అవి కూడా యాడ్ చేయాలి. ఓన్లీ ఇదంతా వన్ టైము, ఫస్ట్ టైం యాడ్ చేయాలి. పేమెంట్స్లోకి వెళ్ళి సోర్స్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్ చేసా. ఇందులోంచి మీరు ఏదన్నా కావాలంటే ఉంచవచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంచుతా. ఇప్పుడు డేటాలోకి వెళ్ళి న్యూ ఎల్ఆర్ తీస్తే 9 టన్నులు. ఇవన్నీ మీరు ఈవే బిల్లో యూజ్ చేయొచ్చు టెంపరీ. ప్రజెంట్ ఇది ఆటోమేటిక్ మైనస్ అయ్యి నెట్ వెయిట్ వస్తుంది. పేమెంట్ స్టేటస్ అడ్వాన్స్ పెయిడ్, బ్యాంక్, తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈవే బిల్ డమ్మీ చేస్తున్నా ప్రజెంట్ నేను. ఈవే బిల్ నెంబరు జనరేట్ చేయగానే మీ లోగో వస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ ఎందుకు రాలేదంటే నేను ఫార్మర్స్ని యాడ్ చేయలేదు. ఇంకా యాడ్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. సిగ్నేచర్ కూడా ఐటీసీది సార్ సిగ్నేచర్ ఎవరిదైనా ఉంటే వాళ్ళ సార్ సిగ్నేచర్ ఇక్కడ మనం ఒకసారి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఎవ్రీ టైమ్. ఇప్పుడు లోడ్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే కార్డ్ ఓపెన్ అవుద్ది. కార్డులో చూస్తే మీరు మనం పే చేసిన అడ్వాన్స్ ఉంది దీనికి సంబంధించి. అన్లోడ్ అవ్వలేదు కాబట్టి ఇంకా డీటెయిల్స్ రాలేదు. ఇన్ ట్రాన్సిట్లో ఉంది, అడ్వాన్స్ పే చేసాం కాబట్టి అడ్వాన్స్ పెయిడ్ ఉంది. ఇప్పుడు ఓవర్వ్యూలోకి వెళ్దాం. వెళ్తే చూడండి, ఒకటి వెహికల్ ట్రాన్సిట్లో ఉంది, అన్లోడ్ అవ్వలేదు. ఇన్వాయిస్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. సప్లయర్కి మనం ఇచ్చిన అడ్వాన్స్ పేమెంట్ 98,700. ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు డేటాలోకి వెళ్ళి మళ్ళీ అన్లోడ్ కొడితే దాన్ని సెలెక్ట్ చేసి కార్డ్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చి 16 టన్నులకి అన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళకి ఎంత పెండింగ్ వెళ్తుంది? ఆల్రెడీ పేమెంట్ అడ్వాన్స్ ఉంది కాబట్టి 51,700 వెళ్తుంది వాళ్ళకి ఇంకా. సో ఈ పేమెంట్ అనేది మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పెయిడ్. సో ఇది జీరో అయిపోద్ది. ఇప్పుడు జీరో అయిపోయింది. ఇక్కడ చూస్తే దానికి లింక్ అయిన పేమెంట్స్ లాస్ట్ మనం పే చేసింది 51,700. ఆ బండికి వెళ్ళాల్సింది ఎంత వెళ్ళింది కాబట్టి ఇక్కడ జీరో ఉంది. స్టేటస్లు కూడా మారినాయి, అన్లోడెడ్, పెయిడ్. దీన్ని కావాలంటే మీరు మీ సప్లయర్కి ప్రింట్ పంపించవచ్చు. ప్రింట్ కొట్టి ఒక కార్డు వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్స్లోకి వెళ్తే మీరు చేసిన పేమెంట్స్ కనిపిస్తాయి ఇక్కడ. తర్వాత దీని మీద పెడితే కర్సరు ఈ బండికి సంబంధించిన పేమెంట్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఒకవేళ ఈ పేమెంట్ దీని నుంచి తీసేయాలి అన్నప్పుడు ఇక్కడ అన్లింక్ బటన్ క్లిక్ చేస్తే దాని నుంచి అన్లింక్ అయిపోద్ది. సో మీకు బ్యాలెన్స్ చూపిస్తుంది మళ్ళీ ఆ వెహికల్కి.
చూడండి నేను అన్లింక్ చేసా, మాన్యువల్ పేమెంట్ కింద కన్వర్ట్ అయింది, పెండింగ్ చూపిస్తుంది. చూడండి అడ్వాన్స్ పే చేసాము కానీ ఫైనల్ పేమెంట్ చేయనట్టు చూపిస్తుంది. మళ్ళీ పేమెంట్స్లోకి వెళ్తా, దాన్ని లింక్ చేస్తా, దానికే లింక్ చేసా, మాన్యువల్ పేమెంట్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఇక్కడ జీరో అయిపోతుంది, అది జీరో అయిపోయి దీనికి లింక్ అయింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ డేటాలోకి వెళ్తే జీరో పెయిడ్ స్టేటస్, సో అయిపోయింది. తర్వాత మీరు దీని ఇన్వాయిస్ నెంబర్ ఏ ఇన్వాయిస్లోకి వెళ్ళిందో ఆ నెంబర్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ నేను ఈ కస్టమర్కి రేట్ మార్చాలి, 9400 ఉంది ఇప్పుడు సప్లయర్కి, 94.50కి మారుస్తా, 94.50 లేకపోతే 9300కి మారుస్తా, లాస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేటట్టు 9300కి మార్చా. ఇప్పుడు నేను డేటాలోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే రేట్ మారిపోద్ది. చూడండి 9300కి అప్డేట్ అయింది. నేను ఎక్కువ పే చేశా, అప్పుడు లాస్ అయింది. సో 1600 అనేది లాస్ కింద యాడ్ అవుతుంది. లాస్ కింద యాడ్ అయ్యి పేమెంట్స్లో చూపిస్తుంది. తర్వాత సేమ్ ఇప్పుడు ఓవర్ పేడ్ ఉంది ఎగ్జాంపుల్, మళ్ళీ అది యాడ్ అవ్వలేదు ఎందుకంటే మనం తర్వాత చేసాము. జనరల్గా ఫస్ట్ చేసేటప్పుడే ఓవర్ పే అయితే మాత్రం యాడ్ అవుతుంది. ఈ ఫీచర్ మేము యాడ్ చేపిస్తాం. దీన్ని పేమెంట్స్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ మాన్యువల్ పేమెంట్ చేస్తున్నా, అదే సప్లయర్కి మాన్యువల్ పేమెంట్, ఇక్కడ చూపిస్తుంది యాక్చువల్గా ఓవర్ పేడ్ అని. సో ఎగ్జాంపుల్ ఒక 300 యాడ్ చేస్తున్నా ఈ సప్లయర్కి, అడ్వాన్స్ రీజన్ వచ్చి టెస్ట్ పేమెంట్ అని రాస్తున్నా. చూడొచ్చు ఇక్కడ అడ్వాన్స్ పెయిడ్ 300. నెక్స్ట్ ఎల్ఆర్ తీసేటప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఉజ్వల్ ఇదిగోండి 300 అడ్జస్ట్ చేయొచ్చు. సో 300 ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ ఇక్కడ అడ్జస్ట్ చేయను నేనంటే నో అడ్వాన్స్ పెట్టి వేబిల్లో ఒకటి తీస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా చూసారా, ఆటోమేటిక్గా టైర్ వెయిట్ ఫిల్ అయిపోయింది. ఎస్బీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్, అడ్వాన్స్ కట్టలేదు, అయిపోయింది. ఇది సెకండ్ ఎల్ఆర్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ లింక్ చేయొచ్చు కావాలంటే. కార్డ్ నెంబర్ ఏదో ఒకటి వేస్తాను, 16 టన్స్. ఈ టెస్ట్ పేమెంట్ని ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇందులో నుంచి మీరు ఎంత డెబిట్ చేయాలనుకుంటే అంత చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక 200 అడ్జస్ట్ చేస్తాను నేను, ఇంకో 100 బ్యాలెన్స్ ఉంచుతా. 200 చేసినప్పుడు పెయిడ్ 200 అడ్జస్ట్ చేశా. సో ఇక్కడ చూస్తే 200 అడ్జస్ట్మెంట్ చూపిస్తుంది. తర్వాత టోటల్ పెయిడ్ 1,48,800, జీరో డిఫరెన్స్. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ కూడా చూపిస్తుంది, ఎంత అడ్జస్ట్మెంట్ ఉంది ఏంటి అని. ఒకటే పేమెంట్ చేసాం కాబట్టి ఒకటే ఉంది, అడ్వాన్స్ ఉంటే అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు పేమెంట్స్లోకి వెళ్దాం, బ్యాలెన్స్ చూద్దాం ఈ సప్లయర్కి ఎంత ఉందో. ఇక్కడ చూడొచ్చు అన్లింక్డ్ అడ్వాన్స్ ఇంకా 100 రూపాయలు ఉంది. 300లో నేను 100 రూపాయలు పెండింగ్ పెట్టా, అది చూపిస్తుంది. టోటల్ పేయబుల్ 2,79,600. ఇందాక ఒకటి లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1,500 పెండింగ్ చూపిస్తుంది. ఈవెన్ అన్లోడ్ చేసేటప్పుడు కూడా మనకి చూపిస్తుంది. ఒకవేళ ఎడిట్ అన్లోడ్లోకి వెళ్ళినా కూడా అవే డీటెయిల్స్ చూపిస్తుంది ఇక్కడ. సో మీకు డబ్బులు ఎక్కడా లాస్ అవ్వకుండా డిజైన్ చేసామన్నమాట. మీరు వాడేటప్పుడు మీకు ఏదైనా చేంజెస్ కావాలన్నా లేకపోతే ఏదైనా ఫీచరు ఇంకొకటి ఉంటే బాగుండు అనిపించినా మీరు చెప్పారంటే మేము దాని మీద వర్క్ చేస్తాం. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, మీరు యూజ్ చేసే కొద్దీ మీకు తెలుస్తూ ఉంటాయి దీంట్లో. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తాను. మాన్యువల్ కూడా ఎంటర్ చేయొచ్చు ఇన్వాయిస్ అనేవి మీకు కావాలంటే. ఒకవేళ ఇంతకుముందు ఉన్నాయి మీకు దీంట్లో యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. జనరేట్ చేస్తున్నా.
చూడొచ్చు డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతాయి. ఈ 4 బటన్స్ సెలెక్ట్ చేస్తే చాలు. లోడ్ చేయగానే వచ్చేసింది టెంప్లేట్ అంతా. ఈ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. వస్తుంది, సిగ్నేచర్ కూడా వచ్చేస్తుంది. దీన్ని జస్ట్ ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేసుకోవడం ఐటీసీలో. సాఫ్ట్వేర్ అయితే ఇది ప్రజెంట్. ఆడిట్ లాగ్స్ చూపిస్తా, ఇవ్వండి చేంజెస్. ఎవరెవరు చేంజెస్ చేసినాయి దీంట్లో చూపిస్తాయి. ఏం చేంజెస్ చేశారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మనకి. మాకైతే చాలా యూస్ఫుల్ ఉంది ప్రజెంట్. మేము యూజ్ చేస్తున్నాం దీన్ని. దగ్గర దగ్గర ఒక 3 months నుంచి టెస్ట్ చేస్తున్నాం. స్టాటిస్టిక్స్ కూడా చూడొచ్చు మీరు. ఏ సప్లయర్ ఎంత తోలాడు ఏంటనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి మీకు. ఇక్కడ మీరు మెటీరియల్స్లో ఫార్మర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మెటీరియల్స్, కింద ఫార్మర్స్ అనమాట. ఫార్మర్ డీటెయిల్ యాడ్ చేయగానే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉండిపోతాయి. ఏ ఫార్మర్ది ఎప్పుడు హార్వెస్ట్ చేశారు మీరు అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీకే ఇస్తారు అంటే వాళ్ళని కాంటాక్ట్ కూడా చేయొచ్చు మీరు తర్వాత. రిమైండర్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మెసేజ్ చేయండి. నేను ఇందాక మీకు చూపించిన నెంబర్కి, ఇక్కడ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు లాగిన్స్ క్రియేట్ చేసి ఇస్తాం, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక 20-30 యూజర్స్ జాయిన్ అయిన తర్వాత మేము మొబైల్ యాప్ తర్వాత ఇవి రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ.